ఏది జరిగినా ఈ తుఫాను నష్టాన్ని త్వరిత. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్ వేడుక ఘనంగా జరిగింది. దర్శకుడు రాజమౌళి స్వయంగా హాజరై ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. బాహుబలి 1, 2 సినిమాలు తెలుగు సినీ చరిత్రలో కొత్త యుగం సృష్టించాయని పేర్కొన్నారు. 10 ఏళ్లు గడిచినా ప్రేక్షకుల ప్రేమ తగ్గలేదని తెలిపారు. ఒకే మూవీగా విడుదలవుతున్న బాహుబలి ది ఎపిక్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సినీ అభిమానులు రాజమౌళిని ఘనంగా స్వాగతించారు. ముసలుడు బతకాలో చావాలో తెలియక బిజ్జల దేవుడు ఏడుస్తా చస్తా అటు ఇటు తిరుగుతున్నాడు. బానే ఉన్నాడా? అయిపోయాడా? ఎంత ప్రేమ చూపించారండి మీరు మా మీద, బాహుబలి మీద. 10 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ మీ ప్రేమ తగ్గలేదు, మీ అభిమానం తగ్గలేదు. I don't think I can express my love back to you in words. Thank you very much. So, ఈ 10 సంవత్సరాల తర్వాత ఎందుకు బాహుబలిని తీసుకురావాలి అంటే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇట్స్ జస్ట్ యువర్ లవ్. యూ కంటిన్యూస్లీ కెప్ట్ ఆస్కింగ్ ఏంటి బాహుబలిలో ఏం జరుగుతుంది, మాహిష్మతిలో ఏం జరుగుతుంది, కంటిన్యూస్ గా అడుగుతా ఉన్నారు. దట్స్ వే వి థాట్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. బట్ ఎలా తీసుకురావడం, జస్ట్ రిలీజ్ గా చేసేయడమా? We should do something better kada ani cheppi we came out this idea of bringing both the films together as epic. Meeru 10 సంవత్సరాలుగా మీరు విజిల్స్ కొట్టి క్లాప్స్ కొట్టి ఎమోషనల్